ఇటువంటి వ్రతం కలియుగంలో అందరికీ అందాలి అని. అందుకని అదిగో అందుచేత ఫలస్థుతి పాశురం దగ్గరికి వచ్చేటప్పటికే అంత చిత్రమైన మాట మాట్లాడారు. భూమండలంలో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి నిత్యము తులసిమాలలు ధరించేటటువంటి భట్టనాథుడు. నిత్యం తులసిమాలలు ధరించేటటువంటి వారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. బ్రహ్మగారు ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి తామర పువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి వచ్చింది. ఆ తామర పువ్వు యొక్క మూలము అంటే ఆ గింజ శ్రీ నారాయణుడు. అందుకని నారాయణ స్వరూపంగా మెడలో తులసిమాలలు వేసుకుంటారు. అంతటి మహాభక్తుడైనటువంటి విష్ణు చిత్తుల యొక్క కుమార్తెగా వచ్చిన గోదాదేవి అనడంలో ఆ శ్రీవిల్లిపుత్తూరుని, ఆ గోదాదేవిని, ఆ భూదేవిని, ఆ ఆదివరాహమూర్తిని, యామునాచార్యుల్ని, రామానుజుల్ని, వారి కోరికని ఇన్నింటిని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకొని వచ్చినటువంటి ఈ తిరుప్పావైని ఈ 30 పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి. అందుకని అర్థం కాకుండా చదివినా, లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసినా, లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా, విన్నా, చెప్పినా, ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో, ఎటువంటి ఫలితాన్ని పొందింది? శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది. గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు? పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు. అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు అని ఆ తిరుప్పావై అనేటటువంటి వ్రతానికి ఫలసిద్ధి చెప్పి, ఈ తిరుప్పావై వ్యాఖ్యానాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరు చదువుతున్నారో, ఎవరెవరు చేస్తున్నారో, చూసి సంతోషిస్తున్నారో వాళ్ళందరికీ ఇహమునందు ఇది అది అని చెప్పనేలా విద్యలో ఉన్న వారికి విద్యాభివృద్ధి, వ్యాపారములో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి, రాజ్యం చేసేటటువంటి రాజులకి రాజ్య విస్తీర్ణత,